హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ సంధ్య. సో ఫైనల్లీ నేను ఆటోలో ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? టైటిల్ చూసి అర్థమైపోతుంది కదా. ఎస్, నేను చింటు పెళ్ళికి వెళ్తున్నా. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న చింటు పెళ్ళి వీడియో. సో కీప్ వాచింగ్. తక్షు, ఎటు వెళ్తున్నాం? ఏంటి? ఫస్ట్ నేను మా ఫ్రెండ్ రచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి నేను రచ్చు వాళ్ళ మమ్మీ ముగ్గురం కలిసి అయితే హల్దీ ఫంక్షన్ కమ్ మ్యారేజ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్లీ 1.5 hour తర్వాత మేము అక్కడికి రీచ్ అయ్యాం. సో పెళ్ళి హడావిడి అక్కడికి ఇలా ఉంది. ఇది డాన్సర్ చింటూ పెళ్ళి కొడుకు డెకోర్ అన్నమాట. చాలా బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే మీ సూన్ గ్రూమ్ టు బి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం యూజ్ అవ్వచ్చు. పెళ్లి కొడుకు ప్రొసీజర్ అంతా అయిపోయాక ఇంకా పెళ్లి పందిట్లో గాజులు వేసుకుంటున్నాము అందరము. అలాగే టైంపాస్కి అంతాక్షరి కూడా ఆడుతున్నారు అందరు ఇక్కడ. చూడండి మీరు కూడా. ఇదిగోండి మా గాజు చూడండి, ఇట్లా పెట్టండి. సో మేము ఈరోజే గాజులు వేసుకున్నాము. ఫస్ట్ డే గాజులు గల్లు ఏంటమ్మా పైసలు ఎవరికి వేసుకుని తెలుసా? సో హలో గైస్, నమస్తే అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యారెడ్డి బ్లాగ్స్. సో అక్క అయితే నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట. ఇక పాప అయితే అసలు ఒప్పుకుంటలేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందరికి వెళ్తాను అనమాట. సో ఇది నా స్టోరీలో కూడా ఈ వీడియోని పెడతా. సో డోంట్ మిస్ ఇట్. ఎవ్రీ వీడియో, ఎవ్రీ షార్ట్ వీడియో అన్ని వాచ్ చేయండి. వస్తుందంటే గోమా గోరంటే నో గ్యారంటీ ఏమంటున్నా. చలో, ఇక్కడైతే ఇంకా పెళ్ళికి ముందు బోనం తీసేటోళ్ళు తీస్తారు కదా, అలా ఎల్లమ్మ తల్లి గుడికి పోయి పెళ్ళి బట్టలు కూడా అంతా అక్కడ చూపించేసి రావడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. వీడియో హాయ్ చెప్పు. Rachulu,
ఏం చేస్తున్నారా? మంచిగా చాలా మంచిగా అయింది దర్శనం, మొక్కుకున్నాం కూడా మన కోరికలు ఉంటే జరిగింది. మేమైతే నా పెళ్లి రచ్చుపల్లి తొందరగా అవ్వాలనుకున్నాం, నా పెళ్లి కూడా. చాలా చాలా ఎంజాయ్ చేయాలి మేము కూడా అని. సో బేసిక్ గా ఇది కుర్మల్గూడలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడికి వాళ్ళు వస్తూ ఉంటారు. అవునా, నిజమా? ఇట్లనే అవ్వాలని ఇక్కడైతే ఆంటీ నాది యూట్యూబ్ ఛానల్ ఉంది అనేది డిస్క్రిప్షన్లో అవునమ్మా చూస్తాను లైక్ చేస్తాను అని చెప్తున్నారు. ఆంటీ అయితే ఈ ఫంక్షన్ అని కాదు ఏ ఫంక్షన్ అయినా సరే చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీ తను. అండ్ దాని తర్వాత అయితే మేము పడుకుందామని రూమ్కి వెళ్ళాము. అసలు ప్లాన్ లేకుండా నేను అక్కడ ఉండాలి అని, బట్ అక్కడ ఉన్నాను. సో రచ్చు అయితే తక్షణ వండబెడుతుంది, నేను పాపను పండబెట్టేశాను నైట్ అవుట్ మొత్తం. ఇది ఇంకా పెళ్ళి డే, నేను వెళ్ళేసరికి మ్యారేజ్ అయిపోయింది, అంటే 9:30కి ఉందనుకో. సో హర్ష, సాయి, పల్లవి, ప్రశాంత్, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్, ప్రసన్న వీళ్ళంతా చాలామంది వచ్చారు. మీరు చింటూ బ్లాగ్లో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఎంతమంది వచ్చారనేది. పెళ్ళికి ఎంతమంది వచ్చిందంటే అసలు ఫ్యామిలీ ఫొటోస్ దిగడానికి టైం లేదు, మేము ఫొటోస్ దిగడానికి టైం లేదు, అసలు స్టేజ్ పైనకి వెళ్ళడానికే అసలు గ్యాపే లేదు, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే రచన నాకు ఫోన్ చేసింది ఆఫ్టర్నూన్ రాకముందు, సంధ్య తొందరగా బిర్యానీ చాలా బాగైందని చెప్పింది. నేను వెళ్ళేసరికి అక్కడ బిర్యానీ అయిపోయింది, తర్వాత మళ్ళీ కుక్ చేశారు, అది కూడా అయిపోవడానికి వచ్చింది. అంతమంది వచ్చిండ్రన్నమాట పెళ్ళికి. ఫంక్షన్ అంత బిగ్ తీసుకున్నందుకు సరిపోయింది. అండ్ సో ఇక్కడైతే మేము జస్ట్ గప్ షాప్ కొడుతున్నాము. నేను కొన్ని వీడియోస్ రీల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు నేను అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడైతే మేము తింటున్నాం, మాకైతే చికెన్ బిర్యానీ దొరికింది లాస్ట్కి. దట్టు మేము ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇంటికి రీచ్ అయినాం. యమున మేమంతా వెళ్ళాం. రూమ్కి అయితే రీచ్ అయినాక ఇంకా మేమంతా అయితే 2 days నుంచి ఉన్న లగేజ్ అంతా మళ్ళీ రీసెట్ చేసుకుంటున్నాము. తర్వాత మళ్ళీ అటు చింటు వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళి కొంచెం తినేసి ఇంకా బారాత్కి రెడీ అయిపోతున్నాం. అక్కడ మొత్తం రెడీ అయిపోయింది ఆల్రెడీ సెటప్ అంతా. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేది ఉంది, సో దానికోసమే ఆగినాం. అండ్ ఆ రోజు నైట్ అంటే 11th చింటు పెళ్ళి అయింది, 12th రచ్చు వాళ్ళ మమ్మీ బర్త్డే.
సో అప్పుడు డ్యాన్స్ ఆడుకుంటూ మధ్యలో ఆపేసి దెన్ కేక్ కటింగ్ చేపించేసాం. అంటే యమున వాళ్ళ మమ్మీ, రచన వాళ్ళ మమ్మీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మాకనే వాళ్ళు క్లోజ్ అయిపోయారు, ప్రతిదానికి వాళ్ళు కలుస్తారు. సో ఆ క్లోజ్నెస్తో ఇంకా ఆంటీ కూడా వచ్చిండే. Vishnu remix. డాన్స్ ఆడాలనిపిస్తుంది. యా కీప్ వాచింగ్.
So guys, ఈ video మీకు నచ్చిందనుకుంటున్నా. Please let me know in comments and like and subscribe to my channel. Thank you for watching. Bye bye.